కృష్ణపట్నం పోర్టు కంటైనర్ను మూసివేస్తామని, కార్మికులను, ఉద్యోగులను తొలగిస్తామని వస్తున్న కథనాలు అవాస్తవమన్నారు సీఈఓ బీజేరావు. దేశంలోని అదానీ ఓడరేవులో గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధిని సాధిస్తుందని, రాబోయే రోజుల్లో కంటైనర్ను మరింత బలోపేతం చేస్తామన్నారు. తాము ఎల్లప్పుడూ ఉద్యోగులు, వాటాదారుల సంక్షేమంపై దృష్టి పెడతామని ఆయన వెల్లడించారు. ప్రతి ఏటా ప్రభుత్వానికి ఆదాయం కృష్ణపట్నం పోర్టు నుండి రెట్టింపు అవుతుందని, ఆదాయం విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదన్నారు. మీకు ఒకటి కూడా తెలుస్తున్నాం, అడానీ గ్రూపులు అని మొత్తం ఇండియాలో 14 పోర్టులు ఉన్నాయి. ఇది ఒక పోర్టు కాదు, 14 పోర్టుల్లోన కొన్ని సార్లు కొన్ని జాగాల్లో కార్గో తక్కువ ఉంటుంది, కొన్ని జాగాల్లో కార్గో ఎక్కువ ఉంటుంది. మీ అందరికీ తెలుసు 2012లోన ఐరన్ ఓర్ ఎంత ఎక్కువ అవుతుందో సడన్ గా తగ్గిపోయింది. అలాగని చెప్పి మేము పోర్ట్ క్లోజ్ చేసి లేదు కదా, పోర్ట్ అలా కంటిన్యూ అవుతుంది. అలాంటివే ఇవన్నీ తప్పు అని, ఇవన్నీ మేము చేయడం లేదు, ఇవన్నీ కంటిన్యూ అవుతాయని చెప్పడానికే మీ ద్వారా అందరికి చెప్పాలని నేను ఇవాళ వచ్చాను. పోర్ట్ ఎప్పుడైనా ఉద్యోగస్తుల వల్లే అది పెరుగుతుంది. కార్గో రావాలి, కానీ ఉద్యోగస్తులు కూడా ఉండాలి. ఒక్కొక్క దగ్గర నేను విన్నాను, మేము ఎవరికో ఉద్యోగాలు తీసుకొస్తామని. ఇప్పుడు ఒక దగ్గర పని లేకపోతే ఇంకొక దగ్గర మేము పెడతాం. అంతేగాని ఉద్యోగాలు ఎవరికి తీసేది మరొకసారి అది మీరు కన్ఫర్మ్ చేస్తాను, ఎవరికి ఉద్యోగాలు తీసాను చెప్పడానికనే ఈవేళ మీ అందరి దగ్గరికి వచ్చాను. మీకు ఒకటి కూడా తెలుస్తున్నాం, అడానీ